రేలింగి శ్రీ పూజ ఛానల్కి సుస్వాగతం. జై గురుదత్త. నేను మా వారు ముందుగా ప్లాన్ చేసుంటే అక్కడ సత్రాలు బుక్ చేసేవాళ్ళం. సడన్గా వెళ్ళాం కాబట్టి అక్కడ హోటల్లో రూమ్ తీసుకున్నాము. మా స్నేహితురాలు శాంతి హెల్ప్ చేశారు. ఇక్కడ హైదరాబాద్ నుంచి గాంగాపూర్ 250 కిలోమీటర్లు. మనకి ట్రైను బస్సులు కూడా ఉన్నాయండి. బస్సు డైరెక్ట్గా గాంగాపూర్ వెళ్తుంది. ఒకవేళ మీకు గాంగాపూర్ ట్రైన్ టికెట్ దొరకకపోతే మీరు గుల్బర్గా వెళ్ళి అక్కడ నుంచి బస్సులో లేదా షేరింగ్ ఆటోలో గాంగాపూర్ చేరొచ్చు. ముఖ్యమైన విషయం అండి, గుల్బర్గా పేరు మార్చి ఇప్పుడు కాలబుర్గి అని అంటున్నారు. ఈ విషయం గుర్తుపెట్టుకోండి. కాలబుర్గి నుంచి గాంగాపూర్ 40 కిలోమీటర్లు. దత్తాత్రేయ క్షేత్రాలలో ప్రసిద్ధమైన 5 క్షేత్రాలలో రెండవ ప్రాముఖ్యమైనది ఈ గాంగాపూర్ క్షేత్రము. కర్ణాటక రాష్ట్రం గుల్బర్గాలో ఉంది మన దత్తాత్రేయ క్షేత్రం. అక్కడ చాలా ఆశ్రమాలు ఉన్నాయి. కాకపోతే 3 రోజుల ముందు వాళ్ళకి కాల్ చేసి బుక్ చేసుకోవాలి. గణపతి సచ్చిదానంద స్వామి ఆశ్రమం కూడా చాలా బాగుంది. ఇక్కడ 2 ముఖ్యమైనవి మనం చేయాల్సినవి. ఒకటి స్వామి నామ పారాయణము, రెండవది 5 మందికి భిక్ష ఇవ్వడం. మన 5గురి దగ్గర తప్పకుండా భిక్ష తీసుకోవడం. ఈ క్షేత్రం యొక్క ప్రాముఖ్యత శ్రీ గురు చరిత్రలో వివరించారు. అంటే దత్తాత్రేయ జీవిత చరిత్రలో చూడవచ్చు మనం. ఈ నిర్గుణ మఠం ప్రకృతిలో మరియు రూపంలో చాలా ప్రత్యేకమైనది. నిర్గుణ పాదుకలతో అలంకరించబడిన గంగాపూర్లో తప్ప ప్రపంచం వ్యాప్తంగా మరే ఇతర ప్రాంతాలలో మనకి కనిపించవు. హైదరాబాద్ నుంచి వెళ్ళేటప్పుడు 150 కిలోమీటర్ దూరంలో మాణిక్ ప్రభు వెళ్ళామండి మేము. ఇది మాణిక్ నగర్ విలేజ్లో హుమ్నాబాద్లో ఉంటుందండి. ఇది చాలా విశేషమైన ప్రదేశము. ఈ మాణిక్ ప్రభు దత్తాత్రేయుని 4వ అవతారము. శ్రీ మాణిక్ ప్రభు గడ్డిపై కూర్చొని ప్రజలకు దర్శనమిచ్చేవారు. మరియు ఆయన దర్శనానికి మాణిక్ నగర్ సందర్శించే వారందరికీ శాంతి మరియు సంతృప్తిని ఇస్తుంది. వాతావరణం మొత్తం ఆధ్యాత్మిక వైభవంతో నిండి ఉంటుంది. శ్రీ ప్రభు అందరిపై తన కరుణ దృష్టిని ప్రసరింపచేసి తను అనుభవిస్తున్న ఆనందంలో అందరినీ పాల్గొనేలా చేస్తారు స్వామి. తన శరీరాన్ని విడిచిపెట్టి శాశ్వతంలో ఐక్యమయ్యే సమయం సందమైందని ప్రభు గ్రహించినప్పుడు తనను ఇక్కడ సజీవ సమాధి చేయాలని కోరారు. మాణిక్ ప్రభు చెప్పారు, నేను సమాధి అయిన తర్వాత అంతా అయిపోయిందని అనుకోవద్దు. నేను మీకు అందుబాటులో ఉంటాను. మీరు నా స్థూల శరీరం మాత్రం చూడలేరు, కానీ నాలోని ఉన్న ఆత్మకి ఎటువంటి అంతరాయం ఉండదు. నేను వదిలి వెళ్ళిన నా శక్తి ద్వారా మీరందరూ లక్ష్యాన్ని మరింత ముందుకు తీసుకెళ్ళగలరు అని వివరించారు. శ్రీ ప్రభు వీలైనంత సౌకర్యవంతమైన స్థితిలో కూర్చోవడానికి అన్ని ఏర్పాట్లు చేశారు. సమాధిలో 1865 సంవత్సరం 29వ తారీఖు నవంబర్లో శ్రీ ప్రభు సమాధి తీసుకున్నారు. శ్రీ మాణిక్ ప్రభు సమాధి అయిన తర్వాత ఈ స్థలము ఆధ్యాత్మిక స్థానంగా మారింది. ఇక్కడ రోజు మధ్యాహ్నం స్వామి ప్రసాదం పంచబడుతుంది. చాలా రుచిగా చాలా బాగుంటుంది. చుట్టూరా ఆ స్వామికి సంబంధించిన చిత్రపటాలు, తను ప్రజలకు చేసిన సేవలు, ఆ వంశం వారు
చేసిన సేవలు. ఇక్కడ ఆయన జీవ సమాధి ఉందండి. దత్తాత్రేయ వాళ్ళ 4వ వంశస్థుడు అనమాట ఇక్కడున్న జీవ సమాధి అతను. సో మనం పొద్దున్న నుంచి సాయంత్రం దాకా ఇక్కడ ఉంటే ఆయనని మహసూస్ చేయగలం, మనం ఫీల్ అవ్వగలం. ఆయన మన కూడా ఉన్నాడు, మనకి ఏం మంచి ఎలా మన కూడా తిరుగుతున్నాడు, పూజలు చేయించుకుంటున్నాడు అన్నది మనం ఫీల్ అవ్వగలుగుతామంట. దత్తాత్రేయుడిది 4వ వంశం అయిన మాణిక్ ప్రభు ఆయన పేరు. దత్తాత్రేయుది 4వ వంశం, వాళ్ళ వంశం వస్తుడే. ఈ ఊరంతా, ఈ మాణిక్ గ్రామం అంతా ఆయననే పరిపాలిస్తున్నాడు అని ప్రజలు మనస్ఫూర్తిగా నమ్ముతారు. అక్కడి స్థల ప్రభావం చాలా ఉందండి. మా వారు కూడా ఎంతో సంతోషంగా తిరుగుతూ చూశారు అక్కడంతా. అర్థమైంది. ఆ ఫ్రూట్స్ చూస్తే మేడి పండు చూడు మేలుమై ఉండును, పొట్ట విప్పి చూడు పురుగులు. చెప్పేది అదేనా. పురుషులందు పుణ్య పురుషులే లేరయ్యా, విశ్వదా విరామ వినరు. ఆ స్మెల్ ఇప్పుడు తెలుస్తుందా? అక్కడ కూర్చొని జపం చేసుకుంటున్న ఒక బ్రహ్మ గారు ఇలా చెప్పారు ఈ స్థల ప్రభావం గురించి, స్థల పురాణం గురించి. మీరు వినండి. माणिक महाराज का संजीवनी जीव समाधि है। माणिक महाराज दत्तात्रेय के चतुर्थ अवतार। चतुर्थ अवतार माणिक उनका जीव समाधि है। एक उनका एक दत्तपीठ है, जैसा गाणगापुर, वेठापुरम, अक्कलकोट ऐसा है, ऐसा एक दत्तपीठ है। स्थापित करायचा प्लेस आहे. जीव समाधि, संजीवनी जीव समाधि प्रभु महाराज जी का। और दत्त संप्रदाय में सब सन्यासी ब्रह्मचारी होके गए। माणिक प्रभु महाराज का वंश परंपरा है। दत्त महाराज का जनरेशन वंश परंपरा। अभी जो उनके परंपरागत पीठाधिपति है नटराज माणिक प्रभु महाराज, उनके वंश के। हाँ, माणिक जो पूरा माणिक नगर जो ग्राम है पूरा माणिक प्रभु महाराज जी के अंडर में। महाराज जी अभी जो पीठाधिपति है महाराज है, वो पूरे गांव का सब माणिक नगर उनके आदेश में ये प्रभु महाराज जी का कर्म भूमि। यहाँ पे आए तो एक शक्ति దత్తాత్రేయ స్వామి నిర్గుణ పాదుకల గురించి తెలుసుకుందామా. సాక్షాత్తు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఈ ముగ్గురు కూడా ఏకత్రయ రూపంలో వచ్చినట్టి అవతారం నృసింహస్వామి అవతారం. దత్తాత్రేయుడి రెండో అవతారం. మొదటి అవతారం శ్రీవల్లభ, రెండవ అవతారం దత్తాత్రేయ లేదా శ్రీ నరసింహస్వామి అవతారం. మూడవది అక్కలకోట్ మహారాజ్. నాలుగవది ఇప్పుడు మీరు చూస్తున్న మాలిక్ ప్రభు. ఐదవది షిరిడి సాయిబాబా అంటారు. గంగాపూర్ని ముందు గంధర్వపురం అని పిలిచేవారు. మనం ఎన్నో పుణ్యక్షేత్రాలు చూసాము, మన కోరికలు తీరుస్తారు. అదే ఇక్కడ మన కర్మల్ని తీసేస్తుంది ఇక్కడ దర్శనం చేత. ఇది తేడా. అంటే అనేకమైన బాధలు, నష్టాలు, చుట్టూరు ఉన్న వాళ్ళతో గొడవలు, కోర్టు కేసులు, భూ కబ్జాలు, సంతానం లేని సమస్యలు, చేతపడి చేయడాలు, ఇలాంటి అనేకమైన సమస్యలు ఇక్కడ వచ్చి దర్శనం చేత తగ్గుతాయి. స్వామి దర్శనం చేత దారి చూపిస్తారు. మన దేవుళ్ళు మనం మంచి కర్మ చేస్తే మనకు మంచి ఫలితం, చెడు కర్మ చేస్తే ఇక్కడే అనుభవించు అని చెడు ఫలితాలు ఇస్తారు. మీరు ఇప్పుడు చూస్తున్నట్టు గురువు రూపంలో విష్ణు, బ్రహ్మ, మహేశ్వరుడి అవతారమే మన దత్తాత్రేయుడు అవతారం. మన కోసం గురువు రూపంలో ఈ కలియుగంలో అవతరించిన మన స్వామి దత్తాత్రేయ స్వామి. ఈ
దత్తాత్రేయ గురువుగారు మనం చేసిన పాపాలని, మన పాపపు కర్మని తగ్గించి మనకి దారి చూపిస్తారు, మన కష్టాలని తొలగిస్తారు. స్వామి కృపా కటాక్షలతో ఆగిపోతున్న పెళ్ళిళ్ళు జరుగుతాయి. సంతానం కోరుకున్న వాళ్ళకి సంతానం ప్రసాదిస్తారు స్వామి దర్శనం చే. ఎంతోమందికి అలా జరిగిందని అక్కడ వాళ్ళు చెప్పారు. కోర్టు సమస్యలో చిక్కుకున్న వాళ్ళకి శత్రువులు కూడా ఇక్కడ దర్శనం చేత మిత్రులయ్యారట. ఎవరైతే దత్తాత్రేయ స్వామి దర్శనం చేసుకున్నారో వాళ్ళకి అనుకూలంగా కోర్టు తీర్పులు వచ్చాయట. నందూరి శ్రీనివాసరావు గారి చెప్పిన అమ్మ ఆరోగ్యం బాగాలేకపోతే ఇక్కడ వచ్చి దర్శనం చేసుకోవడంతో తను ఆరోగ్యం మెరుగుపడిందని, డాక్టర్లు ఇక లాభం లేదు అని చెప్పినా సరే ఇక్కడ దర్శనం చేత 10 ఏళ్ళు బ్రతికారని చెప్పారు. మీరందరూ వినే ఉంటారు కదా. ఆ స్వామి చెప్పారు, అనుదినం మీకోసమే ఇక్కడున్నాను, మీరు పౌర్ణమి అనే కాదు, ఎప్పుడొచ్చినా సంపూర్ణ దర్శనం ఇస్తాను అని అన్నారు. మీరు వెళ్ళగలిగితే మీ గురువుతో పాటు వెళ్ళండి, మీకు మంచి ఫలితాలు లభిస్తాయి. గురువు స్థానంలో ఉన్న దత్తాత్రేయ స్వామిని మన గురువుతో వెళ్ళి దర్శనం చేసుకుంటే మనలో ఎన్నో మార్పులు వస్తాయి. మీరు దర్శించి చూడండి, మీరే ఒప్పుకుంటారు. వెంటనే నా కామెంట్ రూపంలో కూడా తెలియజేస్తారు, ఇలా మార్పులు వచ్చాయండి అని. నేను 3 ఏళ్ల నుంచి ప్రయత్నిస్తున్నాను స్వామి దర్శనానికి, కానీ వెళ్ళలేకపోయాను. కానీ జూలై 30కి మా వారితో పాటు వెళ్ళడం కుదిరింది. ఆ స్వామి రమ్మని మనల్ని ఆజ్ఞాపిస్తేనే దర్శనానికి వెళ్ళగలుగుతాము. నేను కేదార్నాథ్ వెళ్ళగలిగాను, కానీ ఇక్కడే ఉన్న దత్తాత్రేయ స్వామి దర్శనానికి వెళ్ళడానికి 3 ఏళ్ళు పట్టిందండి. తిరుపతిలో ఆ స్వామి తిరిగిన ప్రాంతం అని చెప్పేసి మనం ఎలా చెప్పులు మానేస్తామో, ఇక్కడ కూడా గురువు తిరిగిన ప్రాంతం కాబట్టి మనం చెప్పులు లేకుండా స్వామిని గౌరవిస్తూ తిరగడమే మంచిది. మన ఆరోగ్యం కూడా ముఖ్యం, అది కూడా దృష్టిలో పెట్టుకోండి. గాంగాపూర్లో చాలా ఆశ్రమాలు ఉన్నాయి, కానీ 3 రోజుల ముందే వాళ్ళకి కాల్ చేసి చెప్తే మనకు రూమ్ బుక్ చేస్తారు. రూమ్ దాకా చెప్పులు వేసుకొని అక్కడి నుంచి వేసుకోకపోవడమే మంచిది. లేదా చుట్టూరా మన బడ్జెట్ తగ్గట్టు చాలా హోటల్స్ ఉన్నాయి. ఇంతకుముందు లేవు, ఇప్పుడు మాత్రం వీధి వీధిన మీకు హోటల్స్ కనిపిస్తాయి. ఆలయానికి సంగమం నది మధ్యలో మనకి కాశీ కుండ ఉంటుంది, మనమందరము దర్శించుకోవాలండి. ప్రపంచం మొత్తం ఎండిపోయినా సరే ఈ కాశీకుండ మాత్రం ఎండదు. గాంగాపూర్లో నీటి సమస్య వచ్చినప్పుడు స్వామి స్వయంగా సృష్టించిన కాశీకుండ దర్శించుకోవాలి మనం. ఈ బావి దగ్గర స్వామి స్నానం చేసేవారు. ప్రపంచమంతటా ఎక్కడ నీరు ఎండిపోయినా ఈ బావిలో మాత్రం నీరు ఎండదు. అక్కడే కాశీ విశ్వనాథుడి ఆలయం కూడా స్థాపించారు గురుదేవుడు. అది కూడా మనం దర్శనం చేసుకోవచ్చు. ఆ పక్కనే శ్రీ ఆదిశంకరాచార్య గారు మండపం శంకర్ మఠ్ కూడా ఉంది, అది కూడా వెళ్ళొచ్చు మనం. శ్రీ నరసింహ సరస్వతి స్వామి పుట్టింది అల్కరంజీ మహారాష్ట్రలో ఉంది. 14th సెంచురీలో పుట్టారు స్వామి. ఈ గాంగాపూర్లో 20 సంవత్సరాలు గడిపారు. ఈ భీమా అమ్రజ సంగమంలో స్నానాలు చేసేవారు, ధ్యానం చేసేవారు. అలాంటి పవిత్రమైన నదిలో మనం కూడా స్నానం చేయాలి. స్నానం అనంతరం అక్కడ సంగమేశ్వరి ఆలయం ఉందండి, తప్పకుండా దర్శించాలి. దాన్ని భక్తి స్థానము అంటారు. మనం దర్శించడం చేతనే మనలో భక్తి భావనలు పెరుగుతాయి. రెండవది మనము దర్శించుకోవాల్సింది నిర్గుణ మఠము. ఈ నిర్గుణ మఠంలో మన కర్మని తొలగిస్తారు ఆ స్వామి. అక్కడ ఆ కిటికీలో నుంచి ఆ స్వామి నిర్గుణ పాదాలు చూపిస్తారండి. అది 1 గంటకి మూసేస్తారు. ఆ లోపే మనం దర్శనం చేసుకోవాలి.
1 తర్వాత భిక్ష మొదలవుతుంది. సంగమంలో స్నానం, గురు పాదుక దర్శనం, భిక్షలో మనం 5గురికి భిక్ష పెట్టడం, మనం తీసుకోవడం. ఈ 3 చేస్తేనే మనం నరసింహ సరస్వతి స్వామి దర్శనం సంపూర్ణమవుతుంది. మీరు గంగాపూర్ వెళ్ళినప్పుడు భీమా అమృజ సంగమంలో స్నానానికి వెళ్ళినప్పుడు అక్కడ రష్గా అనిపిస్తే అటువైపు ఒడ్డున వెళ్ళి స్నానం చేయొచ్చు. బోటు ఎక్కి అటువైపు వెళ్ళి మనం స్నానాలు చేయొచ్చు. ఇక్కడ కంటే అటువైపు రష్ తక్కువ ఉంటుంది, కొంచెం నీట్గా కూడా ఉంది. కుదిరితే అష్ట తీర్థాలు కూడా దర్శించుకోండి. స్నానాలు చేసేటప్పుడు ఆ స్వామిని నామస్వరం చేసుకుంటూ చేస్తే ఆ స్వామి మనతోనే ఉన్నారనిపిస్తుంది. ఇక్కడే స్వామి ఉన్నప్పుడు ఎన్నోసార్లు ఈ నీటిలో స్నానం చేశారు. అంత పవిత్రమైన నది ఇది. స్నానాల అనంతరం ఒక కొబ్బరికాయ, పీచు ఉన్న కొబ్బరికాయ, ఎర్ర తాడు, పసుపు కుంకుమ అక్కడ అమ్ముతారండి. అవి తీసుకొని ఆ స్వామిని తలుచుకుంటూ చక్కగా నదిలో, పారే నదిలో వదలాలి. అక్కడే దీపాలు కూడా వికరిస్తారు. చక్కగా దీపం కొనుక్కొని ఆ స్వామిని తలుచుకుంటూ వెలిగించుకోండి. దత్తాత్రేయ స్వామివారు అక్కడున్న అమృత వృక్షంలో ఆవరించి ఉన్నారు. ఆ వృక్షానికి చుట్టూరా గురు స్థానం అంటారు. చూస్తున్నారు కదా, అందరూ అక్కడ పారాయణం చేస్తున్నారు. ప్రతి ఒక్కరు ఋషుల్లాగా అటు ఇటు చూడకుండా, ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా పారాయణాలు చేస్తున్నారు. ఆ హాల్లో 1000 మంది కంటే ఎక్కువనే పడతారు. వాళ్ళని చూస్తుంటే నాకు వాళ్ళు తపస్సు చేస్తున్నట్టు అనిపించింది. పారాయణం కంటే తపస్సు చేస్తున్నట్టు అనిపించింది ఒక్కొక్కరు. అందరూ పారాయణం ఎలా చేస్తున్నారో వింటారా? మనలో పాపాలు పోయి ఆ స్వామికి దగ్గర అవ్వాలంటే ఈ పారాయణము ఒక మార్గం. మీరందరూ నా వీడియోస్ చూస్తూ ఉంటారు, చాలా సంతోషం. కానీ ఇది చాలా ప్రత్యేకమైన వీడియో, అందుకని కొంచెం టైం ఎక్కువ పడుతుంది. కాకపోతే ప్రతి ఒక్కటి చూపిస్తూ, వర్ణిస్తూ మీకు అర్థం కావాలని మళ్ళీ మళ్ళీ చెప్పడానికి ప్రయత్నిస్తున్నాను. అందుకని ఈ వీడియో కొంచెం పొడవుగా అనిపిస్తుంది. కానీ మిస్ అవ్వకుండా, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మీరు గంగాపూర్ వెళ్ళినప్పుడు ఈ వీడియో మీకు చాలా యూజ్ అవుతుంది. ఏమాత్రం రుసుము చెల్లించకుండా స్వామి దర్శనం ఎలాగా, ఆ 3 చోట్లు మనం దర్శిస్తే మన యాత్ర సంపూర్ణమవుతుంది అన్న విషయాలు తెలుస్తాయి మీకు. ముముక్షువులు పూర్ణ సిద్ధుడైన గురువును ఆశ్రయించి తీరాలని ప్రపంచంలోని సర్వమత గ్రంథాలు, మహనీయులు చెప్తున్నారు. కానీ పూర్ణుడైన గురువు ఎలా దొరుకుతారు? ఆయనను గుర్తించడం ఎలా? అంతటి గురువు తారసిల్లినా మనలోని దోషాల వలన వారిని గుర్తించలేము. ఇనుప ముక్కనుకున్న తుప్పును తొలగించేదాకా అయస్కాంతం వైపు ఆకర్షింపబడదు గదా. స్వల్పంగా పాపం చేసిన వారికి జపధాన్యాలు, ప్రాయశ్చితాలు ఉపయోగపడతాయి. అధిక పాపాలు చేసే సామాన్యులకు సద్గురు సేవ ఒక్కటే ప్రాయశ్చిత్తమని శాస్త్రం. మొదట ముముక్షువు గురుచరిత్ర వంటి గ్రంథాలు పారాయణ లేక శ్రవణం చేస్తే హృదయం పరిశుద్ధమై ముముక్షత్వము, గురుభక్తి అంటే సద్గురు సమాగమనం కోసం ఆకాంక్ష తీవ్రతరం అవుతాయి. అప్పుడే దైవ కృప చేత సద్గురు సమాగమనం జరుగుతుంది. ఈ గ్రంథ మహిమ వలన స్వల్పంలో తాను ఆశ్రయించవలసిన సద్గురు ఎవరో తనకు తెలుపబడుతుంది. అంతవరకు స్త్రీ గురు చరిత్ర పారాయణము ఈ అధ్యాయంలోని నామధారకుడు చేసినట్లు నిరంతర ప్రార్థనలు చేస్తూ ముముక్షువు వేచి ఉండవలెను. అప్పుడు మాత్రమే ఎట్టి సంశయానికి తావు లేకుండా పరిపూర్ణుడైన సద్గురువుతో సమాగమం ప్రాప్తిస్తుంది. విన్నారు కదా, మన జీవితంలో గురు ఎంత ప్రాముఖ్యమో. సౌందర్యలహరి చేసే పారాయణంలో కూడా కొండూరి పద్మావతమ్మ ఇదే చెప్తారు. తక్కువ మాట్లాడండి, ఎక్కువ పారాయణాలు చేయండి, ఆ తల్లికి దగ్గర అవ్వండి.
ఈ సంగమేశ్వరుని దర్శనం చేత మనలో భక్తి పెరుగుతుంది. మనకి పెద్ద ఆపద జరిగే ముందు ఈ స్వామి దర్శనం వల్ల చిన్న ఆపదతో పోతుంది. ఇక్కడ స్వామి ఉన్నారని అందరూ నమ్ముతారు. మీరు చూస్తున్నారు కదా చెట్టు, ఎంత అదృష్టవంతులు, ఇంట్లో ఉండి వీడియోలో నుంచే చెట్టు చూడగలుగుతున్నారు. అక్కడ హాల్ అంతా చాలా సైలెంట్గా ఉంది. అందరూ శబ్దం కాకుండా పారాయణం చేస్తున్నారు. వేలాది ప్రజలు ఉన్నా సరే మనకి ఇంత శబ్దం వినిపించదు. వీళ్ళందరూ ఋషులు తపస్సు చేస్తున్నారా అనిపిస్తుంది. చాలామంది పౌర్ణమి రోజు దర్శనానికి వెళ్తారండి. ఆ రోజు అసలు నిర్గుణ స్వామి పాదాలు చూయించరు. మిగతా రోజులలో 1 గంట దాకా మనకి దర్శనం ఉంటుంది. పౌర్ణమికి అసలు పాదుక దర్శనాలు ఉండవు. ప్రతిరోజు తెల్లవారుజామున 3 గంటలకి వెళ్ళినట్టయితే మనకి అక్కడ సేవికలు పూలతో ముగ్గులు వేయడం, స్వామికి సేవలు చేయడం కనిపిస్తారు మనకి. వాళ్ళని అడిగి మనం కూడా వాళ్ళతో పాటు ఆ స్వామికి సేవ చేసుకోవచ్చు. తెల్లవారుజామున 3 గంటలకి ఎలాంటి టికెట్లు ఉండవు. చక్కగా ఆ స్వామి పాదుకలు మన కంటితో చూడొచ్చు, దర్శించుకోవచ్చు. మనం చెప్పుకున్నాం కదా, పాదుక దర్శనం అవ్వకపోతే గాంగాపూర్ వెళ్ళి స్వామి దర్శనం చేసుకోవడం వృధా అవుతుంది. అక్కడున్న పూజారులు రుద్రాభిషేకం, పాదుక అభిషేకం చేయిస్తాము అంటారు. కానీ అవి వాళ్ళు తెచ్చుకున్న పాదుకలు, ఆ స్వామివి కాదు. అందుకని మీరు వెళ్ళినప్పుడు తెల్లవారుజామున 3 గంటలకు వెళ్ళి ఆ స్వామి పాదుక దర్శనం చేసుకోండి. మనకి కిటికీ లాంటి చిన్న రంధ్రంలో నుంచి స్వామి పాదుకల దర్శనం అవుతుంది. నిర్గుణ దత్తాత్రేయ పాదుక దర్శనం. జటాధరం పాండురంగం శూలహస్తం కృపానిధిం సర్వరోగహరం దేవం దత్తాత్రేయమహం భజే. జగదుత్పత్తికర్తా చ స్థితి సంహార హేతవే భవపాశ విముక్తాయ దత్తాత్రేయ నమోస్తుతే. దిగంబరా దిగంబరా శ్రీపాదవల్లభ దిగంబరా 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 దత్తావధూత దిగంబరా. అలా ఆ స్వామి దర్శనం అయ్యాక ఆలయం వెనకాల ఒక చిన్న గది లాంటిది ఉందండి. ఒక 4 మెట్లు ఎక్కితే మనకి ఆ చిన్న ఆలయంలోకి వెళ్ళగలం. మీరు ఇప్పుడు చూస్తుంది ఆ ఆలయంలో నుంచి కిందికి దిగుతున్న పూజారి గారు. అక్కడ వెళ్ళి మనం దర్శనం చేసుకుంటే అక్కడున్న పూజారి గారు దత్తాత్రేయ స్వామి విగ్రహాన్ని తన ఒళ్ళో పెట్టుకొని, మీకు కనిపిస్తున్న స్వామియే ఒళ్ళో పెట్టుకొని ఒక చేయితో మనం వంగి దండం పెట్టుకునేటప్పుడు ఒక చేయితో మనని దత్తాత్రేయుడు ఆశీర్వదిస్తున్నట్టు ఒక చెయ్యి పైకి లేసి మన తలకి తలుగుతుంది. ఎంత బాగుంది కదా! ఆ స్వామి మనని ఆశీర్వదిస్తున్నాడని మనకి తృప్తి కలుగుతుంది. తెల్లవారుజామున స్వామి పాదుకల దర్శనం అయిపోయింది. ఇప్పుడు మధ్యాహ్నం 12ంటికి ఆలయం బయట లైన్ ఉంటుందండి. ఆ లైన్లో నుంచుంటే భిక్ష పెట్టేటప్పుడు లోపలికి పంపిస్తారు. నేను అక్కడ ఏం చూశానంటే చాలామంది తన ఇంటి నుంచి వండి తీసుకొస్తున్నారు, లేదా పండ్లు కొని పంచుతున్నారు. స్వీట్లు కొని జనాలకి, అక్కడ వచ్చిన వాళ్ళకి ఇస్తున్నారు. మేము అక్కడున్న గుడి సేవకులకి డబ్బులు ఇచ్చాము. వాళ్ళు భిక్ష పెట్టే చోటు మనల్ని తీసుకెళ్లారు. మా చేత 5 మందికి భిక్ష పెట్టించి మాకు కూడా భిక్ష పెట్టారు. అలాగా ఒక 100 మంది దాకా భిక్ష పెడుతున్నారండి. కొంతమంది బూందీ, కేసరి, పులిహోర, శనగపప్పు అన్నం,
నువ్వుల లడ్లు, బొబ్బట్లు, జొన్న రొట్టె ముక్కలు, కొందరు టిఫిన్స్ కూడా తెచ్చి అక్కడ భిక్ష పెడుతున్నారు. నాకు చాలు వద్దు అన్నా సరే వాళ్ళు మన చేతులలో ఉన్న ప్లేట్లలో భిక్ష పెడుతూనే ఉన్నారు. నేను పెరుగన్నం, బూందీ నేను ఎంత తింటానో అంతే ఉంచుకొని మిగతాది బయట నుంచి లోపలికి వెళ్ళాలి అని పెద్ద లైన్ ఉంది, వాళ్ళకి అందించాను ప్రసాదం. మీరు ఇప్పుడు చూస్తుంది సాయంత్రం 7 గంటలకి జరిగే స్వామి పల్లకీ సేవ. ఇప్పుడు మీరు వింటున్న మృదంగ వాద్యము హైదరాబాద్లో చిక్కడపల్లి గుళ్ళో వాయించేవాళ్ళు. అక్కడ సేవ చేసుకోమని ఈ గుడి కార్యకర్తలు పిలిచారట. వాళ్ళు ఎంతో సంతోషంగా స్వామి సేవ చేసుకున్నారు. మీరు కూడా కాసేపు వినండి. పల్లకీలో స్వామి దర్శనమైంది కదా. ప్రతిరోజు 7 గంటలకి స్వామి పల్లకీ సేవ ఉంటుంది. పల్లకీ సేవ 7:30కి స్టార్ట్ అవుతుంది. కానీ మనం 6 గంటలకే వెళ్ళి కూర్చుంటే ఇలా అరుగులు దొరుకుతాయండి. అరుగుల మీద కూర్చొని ఆ స్వామిని దర్శించుకోవచ్చు. నిత్యము ఆ స్వామికి మీరు చూస్తున్నట్టే పెద్ద లైన్ ఉంటుంది. మరి ఆ స్వామి మహిమలన్నీ ఇంత అంత కాదు కదా. ఆ స్వామిని నమ్ముకొని వచ్చిన వాళ్ళు చాలామంది. అందులో కొందరు ఆ గుళ్ళోనే నిద్ర చేస్తారు, వాళ్ళకున్న ఇబ్బందులు తగ్గించమని. కొంతమంది రోజంతా అక్కడే గడుపుతారు స్వామి సన్నిధిలో. మీరిప్పుడు చూస్తున్నది గుడి ఆవరణలోనే శివుడి రుద్రాభిషేకం. వాళ్ళు తీసుకొచ్చిన పాదాలకి అభిషేకం, పూజలు అక్కడున్న పూజారులు చేస్తారండి. ఆ స్వామి సన్నిధిలో చేయిస్తున్నామనే తృప్తి ఉంటుంది మనకి. ఓ కుటుంబానికి ఇంతని అమౌంట్ తీసుకుంటారు. ఆ కుటుంబంలో 2 ఉన్నా అంతే రుసువు, 5, 6 ఉన్నా అంతే రుసువు. నా సలహా ఏంటంటే మీరు అందరూ కలిసి వెళ్తే ఈ పూజ చేయించుకుంటే మీకు తక్కువలో పడుతుందని. మనం గుళ్ళు గోపురాలు వెళ్ళాలి, ఖర్చు కూడా తక్కువే పెట్టాలి. ఏమంటారు? ఇలా గుడి చుట్టూరా కూర్చొని పూజలు నిర్వహిస్తారు. తెల్లవారుజామున 8 గంటల నుంచి 12 గంటల వరకు మాత్రమే. ఎందుకంటే ఆ తర్వాత భిక్ష మొదలవుతుంది కదా. అందుకని మీరు ఈ పూజ చేయించుకోవాలనుకుంటే ఇది బెస్ట్ టైం. జటాధరం పాండురంగం శూలహస్తం కృపానిధిం సర్వరోగహరం దేవం దత్తాత్రేయమహం భజే. జగదుత్పత్తికర్తా చ స్థితి సంహార హేతవే భవపాశ విముక్తాయ దత్తాత్రేయ నమోస్తుతే. దిగంబరా దిగంబరా శ్రీపాదవల్లభ దిగంబరా 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 దత్తావధూత దిగంబరా. అక్కడ స్వామి నామస్మరణం చాలా ముఖ్యం. మీరెంత స్మరణం చేస్తే స్వామి మనకి అంత దగ్గర అవుతారు. అందరూ స్వామిని దర్శించుకున్నారు కదా. మీ అందరికీ కూడా ఆ స్వామి పిలుచుకొని తన దర్శనం ఇవ్వాలని ప్రార్థిస్తున్నాను.
నేనేమన్నా విషయం చెప్పడం మర్చిపోతే మీరు నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. నేను మళ్ళీ వీడియో చేసి మీకు తెలియజేస్తాను. పిఠాపురం శ్రీవల్లభ, గాంగాపూర్ శ్రీ నరసింహ సరస్వతి స్వామి, అక్కల్కోట్ మహారాజ్, మాలిక్ ప్రభు, సాయిబాబా, ఈ 5 దత్తపీఠాలు మీకందరికీ శీఘ్రంగా దర్శనం ప్రాప్తిరస్తు. మరి వీడియో ఎలా అనిపించిందో తప్పకుండా తెలియచేయండి. ఈ విషయాలన్నీ మీ బంధుమిత్రులకి తెలియాలంటే ఈ వీడియో షేర్ చేయండి. కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో చూస్తున్న కింద బ్లాక్ కలర్లో వస్తుంది సబ్స్క్రైబ్ అని, అది టచ్ చేస్తే మీరు సబ్స్క్రైబ్ చేసినట్టు. ఆ తర్వాత వచ్చే బెల్ ఐకాన్ ప్రెస్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. మళ్ళీ ఇంకోసారి స్వామి దర్శనం చేసుకోండి. శ్రీవల్లభ అందరినీ దీవించు స్వామి.